హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. హిందూ మతంలో కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి. అందులో ఒకటి అంత్యక్రియలు చేసే బాధ్యత కుమారుడికి ఉండడం. ఇప్పుడంటే మహిళలు కూడా తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఖచ్చితంగా కుమారుడు మాత్రమే చేయాలని పట్టుబట్టేవారు. కొడుకులు లేనివారు వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేవారు. అయితే కొడుకులు మాత్రమే అంత్యక్రియలు చేయాలనే నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయట. నిజానికి హిందూ మతంలో అంత్యక్రియలకు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం కుటుంబంలో ఎవరైనా చనిపోతే కుటుంబానికి చెందిన కుమారుడు మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలని చెప్తుంటారు. మహిళలు అంత్యక్రియలు నిర్వహించడం అంటేనే కాస్త ఆలోచనలో పడతారు. దీనికి గల కారణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రాల్లో పేర్కొన్న సమాచారం ప్రకారం అంత్యక్రియల సమయంలో చేసే అన్ని కర్మలు కొడుకు చేతే నిర్వహిస్తారు. కొడుకు మాత్రమే ఎందుకు, కుమార్తెలు చెయ్యొచ్చు కదా అని కూడా అడుగుతారేమో. దీనికి సమాధానం వేదాల్లో కూడా ఉంది. పుత్ర అనే పదం 2 అక్షరాలతో ఉంటుంది. పు అంటే నరకం, త్ర అంటే జీవితం. దీని ప్రకారం కొడుకు అంటే నరకం నుండి విముక్తి కలిగించేవాడు, అనగా తండ్రి లేదా తల్లికి నరకం నుండి ఉన్నత స్థానానికి తీసుకువెళ్లేవాడు. అందుకే పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అనే సామెత కూడా ప్రచారంలో ఉంది. ఇలాంటి కారణాలతో అంత్యక్రియల ఆచారాలను నిర్వహించడానికి కొడుకు అన్ని హక్కులు ఉంటాయి. దీని వెనుక ఉన్న మరొక కారణం ఏంటంటే, స్త్రీ లక్ష్మీ స్వరూపం అయినట్టే కొడుకు కూడా విష్ణువు అంశగా పరిగణిస్తారు. ఇక్కడ విష్ణువు అంటే పోషణ్ అని అర్థం. అంటే కుటుంబ సభ్యుల అందరినీ చూసుకునే వ్యక్తి కొడుకు. ఇంటి పెద్ద దిక్కు మరణించిన తర్వాత అన్ని బాధ్యతలు అతడి మీదే ఉంటాయి. అయితే ఇప్పుడు మహిళలు కూడా ఈ బాధ్యతను తీసుకోగలుగుతున్నారు. ఈ అంత్యక్రియల ఆచార నియమాలు మొదలైనప్పుడు మహిళలు కుటుంబాన్ని చూసుకునే సామర్థ్యానికి కలిగి లేరని కొందరు చెప్తున్నారు. అలాగే ఇలాంటి ప్రత్యేక హక్కులు లేవు. కానీ నేటి కాలంలో ఆడపిల్లలు కూడా అంత్యక్రియలు చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా మరణించిన తర్వాత వారు ఇంటి బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ ఆచారం ఇప్పటికీ చాలా గృహాల్లో ఉంది. అందుకే కుమారులు మాత్రమే అంత్యక్రియలు చేస్తుంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.